అది సభా మర్యాద కాదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేసినటువంటి బాలకృష్ణ గారు, అయ్యా ఇది సభా మర్యాద కాదు, ఒక స్పీకర్ ను కూడా అధ్యక్షాన్ని పలకకుండానే ఒక వీధి రౌడీలాగా అలా ప్రవర్తించడం తప్పని చెప్పి నా యొక్క మాట్లాడిన మాటలు రికార్డు తీసి తొలగించండి అధ్యక్ష అంటే ఖచ్చితంగా వాళ్ళు కన్సిడర్ చేసి తొలగిస్తారు. సో కామినేని శ్రీనివాసరావు అడిగారు కాబట్టి భవిష్యత్తులో ఆయన యొక్క మాట్లాడిన మాటలు తీస్తారు. కానీ బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు అలాగే ఉంటాయండి. ఆయన అడగాలి, బాలకృష్ణ గారు అడగాలి, నేను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి అని. రైట్, ఓకే. కీర్తన గారు చెప్పండి. వర్మ గారు ఏంటి ఒకే సీట్ అట? ఎవరికి? లోకేష్ గారా, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా? ఇప్పుడు మాట్లాడుతున్న రేగడి గారు లాస్ట్ ఎలక్షన్ కి జస్ట్ అలా వైసీపీ కండువా వేసుకున్నారు. మళ్ళీ ఈ ఎలక్షన్ లో జస్ట్ అలా మళ్ళా జనసేన టీడీపీ కండువా వేసుకుంటారేమో తెలియదు. ఆయన మాటల్ని కూడా మేము ఆన్సర్ చేయాలి. మీరు చెప్పే మాటలు ఇక్కడ వింటుంటే అప్పటి నుంచి ఎంత కామెడీ చేస్తున్నారు. మీరు ఒక పక్కన అవుతున్నారు, మేము ఒక పక్కన అవుతున్నాం. కానీ రేగడి గారికి మాత్రం అర్థం కావట్లేదు. ఇంత నవ్వుతున్నారు, మనకు అవసరమా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అని. గతంలో కూడా ఇలాంటి నవ్వులు పాలయ్యే స్టేట్మెంట్లే కదా. వైనాట్ ఇస్తాను లక్ష్మణ్, నేను అడిగిన వెంటనే ఇస్తున్నాను కదా. సరే సరే ఇస్తాను, నేను ఇస్తాను. టైం వేస్ట్ చెప్తున్నప్పుడు ఇంతే మండింది. వర్మ గారు మీరు అది ఆపలేకపోతే మీరు ఇది అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఆయన మాట్లాడినప్పుడు నాకు ఇంతే మండుతా ఉన్నింది. కానీ నేను చాలా కూల్ గా ఉన్నాను. ఏంటంటే ఇంకొక మాట అంటున్నాడు, అమ్మని తిట్టినా బాధ లేదు, వాళ్ళకి కావాల్సిన డిప్యూటీ సీఎం పదవులు, వాళ్ళకి కావాల్సిన ఎమ్మెల్సీలని. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలమ్మా? సంతకాలు కావాలనా? సంతకాల సేకరణ కోసం నాన్న శవం కావాలనా? లేదా మీ జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మనాభూతులు ఇక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క ఇంటర్వ్యూను, రఘువీర్ రెడ్డి గారి ఇంటర్వ్యూను వినండమ్మా. ఒక నిమిషం రాష్ట్ర కొద్ది మీరు ఫింగర్ లిఫ్ట్ చేయండి, మ్యూట్ లో పెట్టండి. ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇచ్చి మిగతా మ్యూట్ లో పెట్టండి. మీరు ఫింగర్ రైస్ చేయండి, నేను ఇస్తాను. రాష్ట్ర కొద్ది ఓకే ఓకే మీరు మాట్లాడండి. వాళ్ళు ఆపారు, వాళ్ళు మ్యూట్ లో ఉన్నారు, మీరు మాట్లాడండి. సరే వాళ్ళు మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడండి. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చొని మాట్లాడే రైట్, కూటమినో జనసేన పార్టీనో క్వశ్చన్ చేసే రైట్ అయితే వీళ్ళకి లేదేమో. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు వీళ్ళెప్పుడు ఆ వర్డ్స్ విత్డ్రా తీసుకోవాలి, ఆయన సస్పెండ్ చేయాలి. ఒక సీఎం గా ఉంటూ నవ్వుతున్నాడు. వాళ్ళు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు భార్య గురించి మాట్లాడుతుంటే ఆయన నవ్వుకున్నాడు. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్ లలో ఉంటాయి, మీరు కొడితే. అప్పుడు అనలేదే సిగ్గున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక సీఎం గా ఉండి మహిళల్ని కించపరిచేలాగా అసెంబ్లీలో మాట్లాడుతుంటే నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క మాట అనలేదే, ఒక్కరు ఖండించలేదు. ఆ రోజు ఈ రోజు వచ్చి బాలకృష్ణ గారు సైకో అన్నారని ఆ మాట తప్పని మాట్లాడే ఇంత మంచి మనుషులు అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఒక మహిళని కించపరిచి అసెంబ్లీ సాక్షిగా ఇంతకన్నా అవమానం ఉంటుందా? సిగ్గుచేటు కాదు ఒక సీఎం కి. ఆ వర్డ్స్ వెనక్కి తీసుకోమని ఎందుకు మాట్లాడలేకపోయారు? పదవులు కకృతి పడింది మేమా మీరా? మీ నాన్నగారిని టెర్రరిస్ట్ అన్న వాళ్ళకి మీరు ఎందుకు పదవులు ఇచ్చుకున్నారు? బొత్స గారిని ఎందుకు మీ పార్టీలో తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? రోజా గారిని ఎందుకు ఇస్తున్నారు? అవంతి గారిని అందరికీ మీరు పగ్గాలు ఇస్తారు, పదవులు కట్టబెడతారు. వాళ్ళ కమ్యూనిటీ మీకు కావాలి, వాళ్ళ ఓట్ బ్యాంక్ మీకు కావాలి. ఈ రోజు ఇక్కడికి శుద్ధపోస మాటలు మాట్లాడుతూ తప్పు మాట్లాడారండి, అవి తీసేయాలండి, ఈ మాట తీసేయాలండి. ఈ వేరియేషన్ బలుంటది మీలో గొంతులో తక్కువని. మీ దాకా వస్తే ఒక వేరియేషన్, మా దాకా వస్తే ఒక వేరియేషన్. ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మీరంతా కూర్చొని, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ నిజంగా. మళ్ళీ రేవంత్ గారు మాట్లాడుతున్నారు కరెక్ట్ గా. ఇదే నువ్వు రాసి పెట్టుకో, ఇదే వర్మ గారి పెట్టి మళ్ళీ మనం వస్తాం. లాస్ట్ ఎలక్షన్ టైంకి ఎక్కడికి పోతావు, ఈ ఎలక్షన్ టైంకి ఎక్కడికి పోతావు చూసుకుందాం మనం కూడా. ఇక్కడ కూర్చొని మాకు ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్ గారు. మీరు లాస్ట్ ఎలక్షన్ ఎక్కడున్నారు? మీరు ఏ పార్టీ నుంచి ఎక్కడ జంప్ అయ్యారు? రేపు ఎలక్షన్ వస్తే ఎక్కడికి జంప్ అవుతారు? మీరు మాట్లాడుతున్నారు మాకు, మీరు చెప్తారు మాకు నీతులు. మాకు ఏమున్నా ఏం లేకపోయినా మేము సంస్కారంగా ఒక పార్టీ జెండా పట్టుకొని పోతున్నాం. పదవుల కోసం అనే మాట మాట్లాడకండి. చిరంజీవి గారి పేరు హుందాగా సరే, ఒక్కొక్కరి వైఖరి ఒకలాగుంటది. నా మాడితీరు ఒకలాగుంటది, వంశీ గారు మాడితీరు ఒకలాగుంటది, కేసు మాడితీరు ఒకలాగుంటది. అందరం ఒకే మాట్లాడడం. చిరంజీవి గారి లక్ష్మణ్ క్రాస్ టాక్ వద్దు. గమనించుకో, పవన్ కళ్యాణ్ గారి వేరియేషన్ వేరే, చిరంజీవి గారు మాడితీరు వేరేగా ఉంటది. మీరు ఎలా కంపేర్ చేస్తారు? ఇలాగే రియాక్ట్ అవ్వాలి చిరంజీవి గారు ఎలా చెప్తారు? మీరు ఎలా చెప్తారా మాటలు? మీరు ఇలాగే రియాక్ట్ అవ్వాలని. ఒక్కొక్కరి మాడితీరు ఒకలాగుంటది. కాలం చాలా చల్లగా ఉండాలి మీ కూటమి.
సార్, ఈ మధ్య ఆశీర్వాదాలు కూడా ఇస్తున్నాడు లక్ష్మణ్. ఒక్క నిమిషం ఏంటి కలకాలం చల్లగా ఒక్క నిమిషం ఏదో చెప్తున్నారు ఆవిడ ఏంటండి? రోజా గారి బిహేవియర్ అసెంబ్లీలో మీరు గమనించండి, యూట్యూబ్ కొట్టండి. ఇటువంటి వాళ్ళందరూ సిగ్గుచేటుగా కనిపించదా వీళ్ళ బిహేవియర్ మీకు? అవన్నీ అయిపోయామ్మా, అవుట్ ఆఫ్ జగన్మోహన్ స్టేట్. రెడ్డి నిజంగా మా కల్పన చాలా థ్యాంక్స్. మా వర్మ కళ్ళలో ఆనందం చూసేవాళ్ళ రోజా టాపిక్ ఎక్కినందుకు. అయిపోతే ఓకే లేదు సార్, అయిపోతే వదిలేస్తారా? అంటే మర్డర్ చేస్తే వాడు పరివర్తన వచ్చిందని పంపించి ముఖ్యంగా పెట్టడం ఇంట్లేమన్నా? కీర్తన గారు ఒక నిమిషం అండి, మీరు మాట్లాడండి. వర్మ గారు ఒక మాట. 10 ఓకే, కాలాల లక్ష్మణ్. పాటు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏ ఆటంకం వచ్చినా, ఏ తుఫాను వచ్చినా, ఏ వచ్చినా, బడబాకినీలు వచ్చినా విడిపోకూడదని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలమ్మా. ఓకే వంశీ చెప్పండి. ఆ రాష్ట్రం బాగుంటది, మేము వచ్చి పోయింది రాష్ట్రం అని చెప్పండి. ఆ వాళ్ళు కూడా చెప్పండి. మనకు పదవులు వస్తే ఓకే. మా నాయకుడు ఒంటరిగా పోటీ చేస్తే ఎమ్మెల్యే కాలేడు, పొత్తులో పెట్టుకుంటే కనీసం ఎమ్మెల్యేనే అవుతాడు. మా నాగబాబు గారికి నష్టం అవును, ఒంటరిగా పోటీ చేయడం కోసం వెనకటికి లావాదేవీలు చేస్తాడు మీ వాడు. ఓకే ఓకే వంశీ ఏంటి వంశీ ఒక్క నిమిషం ఓకే రన్నింగ్ కామెంటరీ లక్ష్మణ్ రన్నింగ్ కామెంటరీ వద్దండి, మాట్లాడారు కదా, ఇస్తున్నాను కదా. వంశీ ఏంటి అంత వ్యతిరేకత ఉందా? ఒక్కడికే పరిమితం అవుతారని సవాల్ విసురుతున్నారు. రాగిడి లక్ష్మణరావు గారి మాటలు కూడా పట్టించుకుంటే ఎలా సార్? ఆయన ఏదో మాట్లాడతాడు కామెడీగా, మాకు కొంచెంసేపు ఏదైనా నవ్వుకోవాలంటే గతంలో అయితే కేఎస్ ప్రసాద్ గారి వీడియోలు, ఇప్పుడు రాగిడి లక్ష్మణరావు గారి వీడియోలు చూసుకుంటే కొంచెంసేపు నవ్వన్నా వస్తుంది. అంతేగాని ఏముంది సార్ ఇందులో? రాగిడి లక్ష్మణరావు గారి మాటలు ఇప్పుడు 175 to 175 అన్నారు. ఏమైంది? జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ట్రోల్ అయ్యి నవ్వుకుంటా ఉన్నాం ఈ రోజు. ఆ తర్వాత మరి గతంలో ఉన్న వీడియోలన్నీ చూసుకుంటే నవ్వు వస్తా ఉంటది. ఇలాగే రేగిడి లక్ష్మణరావు గారి వీడియో 2029లో చూసుకున్నా కానీ నవ్వు వస్తుంది తప్పితే పెద్దగా ఉపయోగం లేదు. ఆయన అంటా ఉన్నారు కదా, ఇదే డిబేట్ లో మళ్ళీ కూర్చుందామని కీర్తన గారు కూడా అన్నారు, లక్ష్మణరావు గారు కూడా రావచ్చు. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుండి 19 వరకు నన్ను ఒకసారి చూడండి, నన్ను ఒకసారి చూడండి, నన్ను ఒకసారి చూడండి అంటే సరే చూద్దాంలే అని 19 నుండి 24 వరకు గెలిపించారు.